ఇవాళ బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి పెన్షన్స్ మీద ఇవాళ నేను బహిరంగంగా లేఖ రాయడం జరుగుతూ ఉంది. ఈ లేఖని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరాలని ఇది ఓపెన్ లెటర్ టు సీఎం ఇవాళ రాస్తా ఉన్నాం. ఇది ఏంది అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మేము పెన్షన్లు పెంచుతాం, డిసెంబర్ 4వ తారీఖుకి మేము అధికారంలోకి వస్తున్నాం, డిసెంబర్ 9వ తారీఖుకి మేము ప్రమాణ స్వీకారం చేయంగానే నేను పెన్షన్లు అన్నీ కూడా 2000 రూపాయల నుంచి 4000 రూపాయలకి పెంచుతానని, వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 రూపాయలకి పెంచుతానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఒక్కసారి వారి మేనిఫెస్టోలో చూపిస్తా ఉన్నాను. వచ్చిన మొదటి 100 రోజుల్లోనే డిసెంబర్ నెల నుంచే స్టార్ట్ చేస్తాం, అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్నే ఇవాళ మర్చిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తర్వాత ఇంకేమని చెప్పిండు, ఇవాళ కేసీఆర్ గారు కేవలం కుటుంబానికి ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తుర్రు, మేము అవ్వకిస్తాము తాతకిస్తాము ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మర్చిపోయినని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2000ని 4000కి చేసే దేవునికి ఎరగ కానీ ఆ ఇచ్చే 2000 కూడా ఎగగొడతా ఉన్నాడు. ఇలా వాళ్ళు వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల్లో 3 నెలల పెన్షన్ ఎగరగొడతారని ఎవరైనా? ఇలా 3 నెలల పెన్షన్ ఇలా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా వచ్చిన డిసెంబర్ నెల పెన్షన్ ఎగరగొట్టిండు, మొన్న ఏప్రిల్ అండ్ మే నెల పెన్షన్ ఎగరగొట్టిండు. ఇది నిజం కాదా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ పెన్షన్ల మీద ఆధారపడి ఉన్న అవ్వాతాతలని లక్షలాది మందిని బాధ పెట్టడము మీకు న్యాయం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఉద్యోగస్తులకి మేము ఫస్ట్గా జీతం వేస్తున్నామని, సంతోషం. కానీ ఇలా ఫస్ట్ తారీఖు అవ్వాతాతలకి పెన్షన్ లేకపోవడం మీకు న్యాయం అనిపిస్తుందా? ఈ పెన్షన్ల మీద బతికే తాతలు కావచ్చు, అవ్వలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఎయిడ్స్ పేషెంట్స్ కావచ్చు, ఫైలేరియా పేషెంట్స్ కావచ్చు, డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, గీతా కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పెన్షన్స్ మీద బతుకుతున్నారు కదా, ఈ పెన్షన్స్ మీద ఆధారపడి ఉంటారు కదా, వాళ్ళకి మీరు పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అనేది ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 2004 నుంచి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఈ తాతల అవ్వల కోసం ఎంత చేసినాం అనేది ఇలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ఇవాళ చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పెన్షన్ 200 రూపాయలు మాత్రమే ఉండే. ఆ 200 రూపాయల పెన్షన్ కేవలం తెలంగాణలో వీళ్ళు ఇచ్చే పెన్షన్, తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు ఇచ్చే పెన్షన్ 29,21,828 మందికి వీళ్ళు పెన్షన్ ఇచ్చేది. అంటే కేవలం వీళ్ళ బడ్జెట్ 10 సంవత్సరాల 5,558 కోట్లు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాటిచ్చినట్టు 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు
ఫస్ట్ రాగానే ఈ 200 రూపాయల పెన్షన్ని 1116 రూపాయలు చేసిండ్రు. మళ్ళా సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఆ 1116 రూపాయలని 2116 రూపాయలు కేసీఆర్ గారు చేసింది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. వీళ్ళు ఆనాడు కేవలం 29,21,828 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ 44,82,254 మందికి ఇవాళ పెన్షన్లు మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళ బడ్జెట్ కేవలం 5,558 కోట్లు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 58,696 కోట్లు ఇవాళ ఉన్నది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. స్పష్టంగా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ, స్పష్టంగా దీని ద్వారా అవ్వాతాతల మీద ఉన్న ప్రేమ, ఒంటరి మహిళల మీద ఉన్న ప్రేమ, వితంతుల మీద ఉన్న ప్రేమ, ఇవాళ డయాలసిస్ పేషెంట్స్ మీద ఉన్న ప్రేమ, ఇలా చేనేత కార్మికుల మీద ఉన్న ప్రేమ, బీడీ కార్మికులు ఉన్న ప్రేమ, ఇలా గీతా కార్మికులు ఉన్న ప్రేమ స్వయంగా ఇలా కనబడతా ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన 44,82,274 మంది పెన్షన్దారులని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఎప్పుడు ఇస్తారు? మీరు ఎందుకు పెంచుతలేరు? మీరు ఇచ్చిన 100 రోజుల హామీనే దాదాపు ఇప్పుడు 200 రోజులు కాబోతా ఉంది. ఇంకా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మీరు ఇలా ఫుల్ఫిల్ చేయలేదు. ఇవాళ మేము దీని గురించి అడిగితే ఆంబోతులు పడ్డట్టు మీద ఒకటే పడి బో 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 అని అరుస్తూ ఉన్నారు. అరుచుడు కాదు, మీరు తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు పెంచకపోతే, మీరు అడగకపోతే, మీరు ఇవ్వకపోతే మేము మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ చేస్తారని మీరు నమ్మి అధికారంలో కూర్చోబెట్టారు. కాబట్టి నేను దయచేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఇవాళ వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలని మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా ఉన్నా, డిసెంబర్ నుంచి ఈ జూన్ మంత్ వరకు వాళ్ళకి మీరు పెన్షన్లు మొత్తము 2,000 రూపాయలతో పాటు వాళ్ళకి ఇస్తా అన్న అదనపు 2,000, 4,000 బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీరు కుటుంబానికి ఇద్దరికి ఇస్తా అన్నారు కదా, ఆ ఇద్దరికి ఆ బకాయిలని మొత్తం కూడా చెల్లించాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ దయచేసి తాతలు అవ్వాలని మాత్రం ఇబ్బంది పెట్టకండి. మీకేమైనా కోపం ఉంటే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మీకు కోపం ఉంటే మా మీద తీర్చుకొని మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ కోపము దయచేసి అవ్వాతాతల మీద తీయొద్దని మిమ్మల్ని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు చాలా త్వరలోనే వెంటనే ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం తెలియజేస్తా ఉన్నా, యావత్ తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసే పని, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాలలో 34 నియోజకవర్గాలలో ఏదైతే మేము ఇప్పుడున్న 34 మంది ఉన్నాం కదా, మా 34 నియోజకవర్గాలలో మాకు ఎమ్మెల్యేలకి తెలియకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఇలా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఆ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యావత్ మీడియా సమక్షంలో చూపిస్తూ ఉన్నాను. ఇది జియో మీకు చూపిస్తూ ఉన్నా, జియో నంబర్ 18. దీంట్లో క్లియర్గా డేటెడ్ ఆన్ 29/6/2016 దీంట్లో క్లియర్గా ఎమ్మెల్యే చైర్మన్, ఎమ్మెల్యే గారి ఇష్ట ప్రకారము చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని క్లియర్గా జియో ఉన్నది. దీని ప్రకారం అధికారులు ఫాలో అయితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీకు స్వయంగా చెప్తా ఉన్నాను, ఎంత బాధాకరం అంటే, ఇలా ఉదాహరణ చెప్తున్నాను. నా నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా అఫీషియల్గా నేను లెటర్ పెట్టి 5 మండల ఎంఆర్ఓలకి లెటర్ పెట్టి డేట్లు ఇచ్చి, మా జియో కాపీ అటాచ్ చేసి డేట్లు ఇచ్చి, దయచేసి నేను మా ప్రజలకి చెక్స్ అనేది నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగిన అరేంజ్మెంట్ చేయండి అని అఫీషియల్గా నేను లెటర్ రాసిన. ఒక్కరోజు కూడా అరేంజ్మెంట్ చేయకుండా మంత్రి గారు వస్తా అంటున్నారు ప్రోగ్రామ్కి అని చెప్పి ఆపుతా ఉన్నారు.
పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే, నా మీద ఎన్నుంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం. ఖచ్చితంగా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దూరమైనా నేను వెళ్తా. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో వచ్చిన 381 చెక్లని మాకెందుకు పంచనిస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 27 తారీఖున ఈ చెక్స్ అన్నీ కూడా ల్యాబ్స్ అవుతూ ఉన్నాయి. ఈ చెక్స్ 27 తారీఖున ల్యాబ్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు? హుజురాబాద్ మండలం హుజురాబాద్ పట్టణానికి వచ్చిన 41 చెక్లని, ఇల్లంతకుంట మండలంలో వచ్చిన 66 చెక్లని, జమ్మికుంట పట్టణంకి వచ్చిన 129 చెక్లని, ఇవాళ వీణవంక మండలం వచ్చిన 71 చెక్లని, ఇవాళ కమలాపూర్ మండలం వచ్చిన 61 చెక్లని, ఇవి మొత్తం కలిపితే 368 చెక్లని మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 27 తారీఖు చెక్కులు ల్యాబ్స్ అవుతున్నాయి. మీరు పోయినసారి కూడా ఇదే కథ చేసిర్రు. ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే మళ్ళీ ఇలా సగం చెక్కులు గవే చెక్కులు వచ్చినాయి. మళ్ళీ ఈ 27 తారీఖు చెక్కులు ల్యాబ్స్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి. ఎస్, ఇలా మంత్రి గారు వస్తారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. మంత్రి గారు వస్తారంటే మాకేం అభ్యంతరం లేదు కదా. ఇలా మంత్రి గారు వస్తే ప్రోగ్రాం పెట్టుకొని చేయమని చెప్తా ఉన్నాం మేము. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు భయపడుతున్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన ఈ 1,116 రూపాయలతో పాటు రేపు మీరు వచ్చి ప్రోగ్రాం పెడితే నేను హుజురాబాద్ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చిన 100 గ్యారెంటీల హామీలో వెంటనే ఇలా ఇక్కడ ఉంది, మీరు ఇది చూడొచ్చు. దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు. రేపు మీరు వచ్చినప్పుడు మీరు ప్రజల మధ్యలో ఈ 1,116 రూపాయలు కేసీఆర్ ఇచ్చిర్రు, మరి మీరు వచ్చిర్రు కదా, తులం బంగారం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా అని నేను అడుగుతాను. మీకు భయం అవుతుందా? ఎందుకు ఇస్తలేరు? నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు. మీరు రూల్స్ ప్రకారం పోండి. మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా. మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా, బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిర్రట, ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట. ఏమని? చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట. రేపు పొద్దున మీరు ఇస్తున్నారని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను హుజురాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నా, మంత్రి ఇట్లనే చెప్తాడు. పోయిన జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చిండు, కమలాపూర్ ఎంఆర్ఓకి ఇదే ఆదేశాలు ఇచ్చిండు. చెక్కులు ఎమ్మెల్యేకి ఇవ్వద్దు, ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వంచిర్రని. అప్పుడు ఏమైంది? దాంట్లో అవినీతి అయింది. అవినీతి అయిన తర్వాత ఏమైంది? 2 ఎంఆర్ఓలు ఏసీపీ ట్రాప్ అయ్యి 2 ఎంఆర్ఓలు జైలుకు పోయిర్రు. కాబట్టి అధికారులకు అది గుర్తు చేస్తూ ఉన్నా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్గా చేసే ప్రోగ్రాం ఇలా ఇతర పక్కన నియోజకవర్గాలు ఉన్న మానకొండూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, హుస్నాబాద్లో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, ఇలా చొప్పదండిలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, వేములవాడలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు. అరే, మా దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ మేము ఎందుకు ఇవ్వద్దు? మీకు ప్రజలు ఓట్లేసి గెలిచిర్రు, మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా. దానికి మీరు మాకు ఇవ్వకపోవడానికి అధికారం మీకు ఎక్కడ ఉన్నది?
వాట్ రైట్ డస్ అ మినిస్టర్ హ్యావ్ టు స్టాప్? నేను అడుగుతున్నా. నేనైతే అధికారులకు క్లియర్గా చెప్తున్నా, నేను అఫీషియల్గా మీ దగ్గర రిసీవ్డ్ కాపీస్ తీసుకున్నా. మీరు ప్రోగ్రాం పెట్టకుండా మీరు చెక్కులు పంచేసే ప్రయత్నం చేస్తే మేము హైకోర్టుకు పోతాం, మేము పిటిషన్ వేస్తాం. ఖచ్చితంగా మీ అందరినీ మేము రేపు పార్టీ చేసి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అందరు ఎంఆర్ఓని పార్టీ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తాం. రేపు మీరు ఇబ్బందుల పాల్పడతారు. కాబట్టి మీరు యాజ్ పర్ ప్రొసీజర్ మీరు పోతే అద్భుతంగా ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం పోకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను దయచేసి మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నిన్న నేను ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆర్డీఓ గారికి, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ఎంఆర్ఓ గారికి, 2 కమిషనర్లకు కూడా చెప్తా ఉన్నాను. మీరు నన్ను రిక్వెస్ట్ చేసిర్రు, సార్ దయచేసి మీరు మాకు అఫీషియల్గా లెటర్ ఇచ్చిండ్రు, మేము ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం, మంత్రి గారు డేటు ఇస్తారంటే నేను గౌరవించిన. మీ మాట మీద గౌరవించి నేను ఆగిన. ఇలా మంత్రి గారిని రమ్మనండి, డేట్ పెట్టి ప్రోగ్రాం పెట్టి చేయమని చెప్పండి. మంత్రి గారికి వీలు కాకపోతే ఎమ్మెల్యేగా మేము ఉన్నాం, మా ఎంపీపీలు ఉన్నారు, మా జెడ్పీటీసీలు ఉన్నారు, మా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మా కౌన్సిలర్ ఇంకా ఉన్నారు, వాళ్ళ టర్మ్ మొత్తం ఉన్నది, మేము అందరం కలిసి ఇస్తాం. లేకుండా మీరు ప్రొసీజర్ ఫాలో కాకపోతే మాత్రం మీరు తీవ్రమైన ఇబ్బందులు పడతారు.